ఓకే. సో ఈరోజు మనము క్లాస్ 3 డిస్కస్ చేసుకోబోతున్నాము. క్లాస్ 3 ఓకేనా? క్లాస్ 3 2A కంటిన్యూ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో ఇక్కడ మనకు ఈ ప్రాబ్లము ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ బి సి ఆర్ 3 హార్సెస్. Three horses in a race. In a race, the probability of A to win the race, the probability of A to win the race is twice that of B. Twice that of B. ఓకే, తర్వాత అండ్ ప్రాబిలిటీ ఆఫ్ బి and probability of B is a twice that of C. What are the probabilities of probabilities to win the race? సో ఇక్కడ మనకు ఇక్కడ సొల్యూషన్ మీరు కాస్త గమనిస్తే ఇక్కడ ఏబిసిలు ఏంటివి ఈవెంట్స్. ఇక్కడ ఏబిసి ఆర్ లేదా బి 3 ఈవెంట్స్. బి ద ఈవెంట్స్ ఆఫ్ విన్నింగ్ the race by horses A, B, C respectively. సో ఇక్కడ మీరు కాస్త మీరు బాగా గమనించుకోండి. ఇక్కడ ఏబిసిలు ఏంటి చూడ, ఇక్కడ ఏ అనే ఈ హార్స్ ఇక్కడ ఏబిసి ఆర్ 3 హార్సెస్. ఇక్కడ ఏ అనే ఈ హార్స్ అది విన్ అయ్యే రేసులో అది విన్ అయ్యే ఛాన్స్ ఎంత అంటే ట్వైస్ ది ప్రాబిలిటీ ఆఫ్, ఇక్కడ ట్వైస్ ది బి. అప్పుడు బి అనేది ఆ రేసులో విన్ అయ్యే ఛాన్స్ ఎంత అంటున్నాడు, ట్వైస్ ది సి అంటున్నాడు. ఇట్లాంటి ప్రాబ్లము చూడు, ఏ అనేది ట్వైస్ ది బి, బి అనేది ట్వైస్ ది సి, ఇలా అని వాడు చెప్తున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే అట్లా ఏ అనేది బికు 2 రెట్లు పాసిబిలిటీ ఉంది, బి అనేది సికి 3 టైమ్స్ ఎక్కువగా 3 టైమ్స్ పాసిబిలిటీ ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు అడిగితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏబిసిఆర్ ఏంటో తెలిసిన ఎగ్జాస్టివ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని దాని అర్థం. ఇది ఏ, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి, అట్లా ఎగ్జాస్టివ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. దట్ ఈస్ దాని అర్థం ఏంటి తెలిసిన
ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ సి, దాని వాల్యూ ఎంత ఉంటుంది? 1 అని దాని అర్థం ఇది. తర్వాత చూడండి మళ్ళీ మనకు దిస్ ఈజ్ 1. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనే ఆ హార్స్, ఓకేనా, విన్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంది ఆ రేసులో అంటే ట్వైస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ బి. మళ్ళీ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఎంత అని చెప్తున్నాడు? ట్వైస్ ది ప్రాబిలిటీ ఆఫ్ సి అని చెప్తున్నాడా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, ఇక్కడ గమనించుకోండి, ఈ ప్రాబిలిటీ ఆఫ్ బి ప్లేస్లో నేను ఎలా రాసుకుందాను? 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి అని రాసుకోవచ్చు కదా. అప్పుడు 4 టైమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ సి కదా. చూడండి మొత్తం ప్రాబ్లం అంతా సీలోకి మార్చుకోండి, ఎందుకంటే మనకు అన్ని సీలలో వచ్చినాయి. చూడండి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీలలో ఉంది, ప్రాబిలిటీ ఆఫ్ బి కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీలలో ఉంది. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఏ దగ్గర మనం ఏం రాసుకుంటాము? 4 టైమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ సి. ప్రాబిలిటీ ఆఫ్ బిని కూడా మనం ఏం రాసుకుంటాము? 2 టైమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ సి. పక్కన మనకు ప్రాబిలిటీ ఆఫ్ సి దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో 7 టైమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ సి ఈక్వల్స్ టు 1. దట్ ఇంప్లాయిస్ ప్రాబిలిటీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1/7. అప్పుడు దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎంత అవుతుందో చూడండి మనకు, 4 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి కదమ్మా. సో అప్పుడు ఎంత అవుతుంది? 4/7. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ బి ఎంత అవుతుందో చూడండి, 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సినా. సో అప్పుడు 2 ఇంటూ 1/7 అయినప్పుడు దాని వాల్యూ మనకి ఎంత అవుతుంది చెప్పండి? 2/7. మనకు మొత్తం అన్ని తెలిసిపోయినా. దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/7 అని, ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2/7 అని, ప్రాబిలిటీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 1/7 కదా. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి నేను వెళ్తున్నా చూడండి. సో ఇక్కడ మనము ఇంకొక ప్రాబ్లం గమనిస్తే, ఏ బి సి ఆర్ 3 న్యూస్ పేపర్స్, ఆర్ 3 న్యూస్ పేపర్స్. తర్వాత పబ్లిష్డ్ ఫ్రమ్ ఏ సిటీ, published from a city, from a city, full stop. 20% of the population read a, 20% of population read a, 16% read B, 14% read C. Both A and B, both A and B 5%. Both A and C, both A and C 4% read. Both B and C, ABC are newspapers, 20% of the population read A. ఇక్కడ మనకు ఏం చెప్తారు చూడండి, 20% ఆఫ్ 16% ఆఫ్ రీడ్ బి, 14% ఆఫ్ రీడ్ సి, బోత్ ఏ అండ్ బి 5%, బోత్ ఏ అండ్ సి 4%, బోత్ బి అండ్ సి 2%. ఇక్కడ మనకు ఫస్ట్ 20% ఒకటి ఉంది, తర్వాత 16% ఉంది, తర్వాత 14% ఉంది, తర్వాత రీడ్ 8% రీడ్ ఏ అండ్ బి. ఇక్కడ రీడ్ సి వచ్చేసిందా 8%. ఇక్కడ 8% బోత్ ఏ అండ్ బి, 5% బోత్ ఏ అండ్ సి. ఎస్, రీడ్. అండ్ బి అండ్ సి
854 854 సరిపోయింది. ఎస్, బోత్ బి అండ్ సి, both B and C, and all and 2% all three. Find the percentage of the population. Find the percentage of population who read at least one newspaper. Who read at least one newspaper. One newspaper అంటున్నాడు. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్రాబ్లం మనం ఒకసారి గమనిస్తే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎంత ఇస్తున్నాడు? 20% అంటున్నాడు. కాబట్టి 20/100 20/100 20/100. సో 20/100 అన్నప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుందో చూడు మనకు 0.2నా. సో ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 16/100, that is equal to 0.16. So probability of C is equal to 14/100, that is equal to 0.14. Next, probability of A intersection B, that is equal to 8/100, 8% kabatti. So 0.08. Probability of B intersection C, 4/100, 0.04. Probability of A intersection C, is equal to 5/100, 0.05. Probability of A intersection B intersection C is equal to 2/100, that is equal to 0.02. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే అట్లీస్ట్ ఒక పేపర్ చదివే వాళ్ళు ఎంతమందినో చెప్పండి అంటారు. అట్లీస్ట్ అంటే ఏ కావచ్చు, లేదా బి కావచ్చు, సి కావచ్చు, లేదా అన్నీ కూడా కావచ్చు. ఇప్పుడు ఇది మనకు అనుకోవాల్సింది. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి వాల్యూ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ సి వాల్యూ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో ఇక్కడ ఇవన్నీ మనము సబ్స్టిట్యూట్ చేసేస్తామా. ఏమేమి సబ్స్టిట్యూట్ చేస్తాము? 0.2 ప్లస్ 0.16, 0.14 మైనస్ 0.8 మైనస్ 0.04 మైనస్ 0.05 ప్లస్ 0.02. ఇవన్నీ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.35 అని వస్తుంది. సో ఇక్కడ దీన్ని మనము ఏం చేయాలి? మనము పర్సంటేజ్ లేక మార్చాలా. therefore the percentage of population, the percentage of population, okay, who read at least at least one paper, is equal to 0.35 into 100 అంటే that is equal to 35% అన్నమాట. ఓకేనా? రైట్. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం మనము ఒకసారి గమనిస్తే, ఎస్, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ a non-leaf year contains number 1 53 Sundays, 53 Sundays. Number 2 52 Sundays only, 52 Sundays only.
ఎగ్జాక్ట్లీ 52 సండేస్, ఇక్కడ 53 సండేస్ ఓన్లీ అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకు ఈ ప్రాబ్లం చేసే ముందు చూడు, ఇక్కడ మనకు నాన్ లీఫ్ ఇయర్, నాన్ లీఫ్ ఇయర్కు ఎన్ని రోజులు ఉంటాయి? 365 ఉంటాయి. 52 వీక్స్ ప్లస్ 1 డే అదనంగా ఉంటుంది. ఈ అదనంగా ఉన్న ఆ ఒక్క రోజు మీదనే ప్రాబిలిటీ ఆధారపడి ఉంటుంది. ఓకేనా, రైట్. అదే మనము లీప్ ఇయర్ను కన్సిడరేషన్ చేసామనుకోండి, 366 డేస్ ఉంటాయి, 52 వీక్స్ ప్లస్ 2 రోజులు దీనికి అదనంగా ఉంటాయి. ఈ అదనంగా ఉన్న రోజుల మీద లీఫ్ ఇయర్ మీద క్వశ్చన్ అడిగితే ప్రాబిలిటీ ఈ 2 డేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాన్ లీఫ్ ఇయర్ అడిగితే ఆ ప్రాబిలిటీ ఈ అడిషనల్ డే మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే ప్రాబబిలిటీ ఆఫ్, ఇక్కడ మనకు 53 సండేస్ అంటున్నాడు. 53 సండేస్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంటుందో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ శాంపుల్ స్పేస్ ఏం తీసుకుంటాం మనము? 7. ఇప్పుడు నాన్ లీఫ్ ఇయర్లో 52 ఆదివారాలు ఎలాగో ఉంటాయి, 52 సండేస్ ఉంటాయి ఆల్రెడీ. నాన్ లీఫ్ ఇయర్ ఇక్కడ ఆల్రెడీ నాన్ లీఫ్ ఇయర్ చూడండి, ఇక్కడ నాన్ లీఫ్ ఇయర్ కంటైన్ 52 సండేస్ అండ్ 1 డే ఎక్స్ట్రా డే ఉంటుంది. 1 డే ఎక్స్ట్రా డే అనమాట. ఆ డేనే మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఒకరోజు ఎక్స్ట్రా ఉంటుంది కదమ్మా, ఆ ఒక్కరోజు సండే వచ్చింది అనుకోండి, ఆ ఎక్స్ట్రా ఆ 1 డే సండేలోకి ఎంటర్ అయింది అనుకో, సండే వచ్చింది అనుకోండి, బాగా అర్థం చేసుకోండి. అప్పుడు నీకు ఏమైపోతాయి? నీకు ద నాన్ లీఫ్ ఇయర్ ఓకే, ద 1 డే ఎక్స్ట్రా డే, ఆ నాన్ లీఫ్ ఇయర్ కంటైన్ 53 సండేస్ కదా. కాబట్టి ఆ ఛాన్స్ ఎంత ఉంది? 53 సండేస్ ఛాన్స్ ఎంత ఉందో చూడండి. మనకు వారంలో మనకు ఇప్పుడు మొత్తం 7 రోజులు ఉంటాయి చూడమ్మా. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఒకరోజు మనకు ఎక్స్ట్రా ఒక రోజు ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా ఒక రోజు మనకి ఏమవుతుందంటే సండే. ఒకరోజు ఎక్స్ట్రా ఉంటుంది, ఆ ఒక్కరోజు సండేలోకి ఎంటర్ అయింది అనుకోండి, అప్పుడు 53 ఆదివారాలు వస్తాయి చూడు. అప్పుడు 7 రోజులలో నీకు ఒకే ఒక అవకాశం ఉంది కదా, అట్లా. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ రెండో క్వశ్చన్ ఆన్సర్కి ఏమిటంటే ఓన్లీ 52 సండేస్ మాత్రమే కావాలా. 52 సండేస్ అయ్యే ఛాన్స్ ఎంత అంటాం చూడండి. ఇక్కడ మీరు ఒకరోజు ఎక్స్ట్రా డే ఉంటుంది కదా, ఒకరోజు ఎక్స్ట్రా డే ఉంటుంది. ఆ ఎక్స్ట్రా రోజు సండే కాను రాకుండా పోతే మండే వచ్చిందనుకోండి, 52 సండేలే కదా ఉంటాయి మనకు. బాగా అర్థం చేసుకోండి. ఆ ఉన్న ఎక్స్ట్రా ఒకరోజు మండే వచ్చిందనుకోండి, నీకు 52 ఆదివారాలతో ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ట్యూస్డే వచ్చిందనుకోండి, నీకు 52 సండేలే ఉంటాయి ఆ ఇయర్కి, ఆ ఎక్స్ట్రా ఒకరోజు. ఆ ఎక్స్ట్రా ఒకరోజు బుధవారం వచ్చిందనుకోండి, నీకు 52 సండేలే ఉంటాయి. ఒకవేళ థర్స్డే వచ్చిందనుకోండి, నీకు 52 సండేలే ఉంటాయి. ఒకవేళ ఎక్స్ట్రా ఒకరోజు ఫ్రైడే ఎంటర్ అయిందనుకోండి, నీకు 52 సండేలే ఉంటాయి. సాటర్డే వచ్చిందనుకోండి, ఆ ఎక్స్ట్రా ఒకరోజు కూడా నీకు 52 సండేలే ఉంటాయి. కాబట్టి అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ 52 సండేస్ రావడానికి ఛాన్స్ ఎంత ఉందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ 7 డేస్లలో మనకు చూడు 52 ఆదివారాలు రావడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 1 2 3 4 5 6, కాబట్టి 6/7 కదా ప్రాబిలిటీ. అట్లా నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు వన్ మోర్ ప్రాబ్లం ఇక్కడ. సో ఇక్కడ మనకు వన్ మోర్ ప్రాబ్లము ఏమిటంటే, ఎస్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ independent events in a sample space S,
ఇన్ ఏ శాంపుల్ స్పేస్, ఎస్, ఇన్ ఏ శాంపుల్ స్పేస్, ఎస్, దెన్ prove that A complement B complement are independent. ఓకే. సో మనకు ఇచ్చినటువంటిది ఒకసారి గమనిస్తే సో ఇక్కడ గివన్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయి. ఇప్పుడు మనము ఇక్కడ ఇక్కడ ఏ బార్ ఇక్కడ అంటే ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ కూడా మనం ఏమని ప్రూవ్ చేయాలా, ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలా. ఇండిపెండెంట్ చూడండి, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ ఏమని ప్రూవ్ చేయాలా, ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ ఇట్లా ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ ఆర్ ఇండిపెండెంట్ అని మనము ప్రూవ్ చేయాలంటే ఏమని ప్రూవ్ చేయాలి అప్పుడు ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇస్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ రెండు ఈక్వల్ అవుతాయని ప్రూవ్ చేయాలా. ఇది మనము చూపించవలసింది. వీ హ్యావ్ టు షో. కాబట్టి నేను ఏం చేసుకుంటున్నాను చూడండి, ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మనం దీనికి ప్రాబబిలిటీ ఆఫ్ ఇది డిమోర్గన్ లా కదా, మనం చదువుకుంటాం కదమ్మా, ఏ యూనియన్ బి హోల్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ డిమోర్గన్ లా. దాని ప్రకారం మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చో తెలిసిన, ఇక్కడ మనకు మ్యూ మైనస్ ఏ యూనియన్ బిగా రాసుకోవచ్చు. సో అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ మ్యూ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బిగా రాసుకుంటాం దీన్ని. సో అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ మ్యూ అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది, ఇది యూనివర్సల్ సెట్ కదా, ఇది 1 ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి, తర్వాత 1 మైనస్ ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ గివన్ మనకు ఆల్రెడీ డేటాలో ఇచ్చినాడు, ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ అని చెప్పాడు, ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ అని మనకు ఆల్రెడీ ఇచ్చాడు గివన్. కాబట్టి అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి దగ్గర మనం ఏం రాసుకోవచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బిగా మనం రాసుకోవచ్చు. సో 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి. సో 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇట్లా మైనస్తో మల్టిప్లై చేస్తే 1 ఇట్లా ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి. ఇలాంటిది మీకు ఆల్రెడీ ఒక చోట చెప్పాను. సో అప్పుడు మనము 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఉందా, నేను మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బిని ఇట్లా కామన్ తీసేస్తున్నాను. అప్పుడు నాకు ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మిగులుతుంది చూడండి ఇక్కడ. సో మళ్ళీ నేను టోటల్గా ఏం చేస్తున్నానంటే 1 మైనస్ ఇక్కడ 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏని ఇట్లా నేను కామన్ తీస్తే ఇక్కడ చూడు ఇక్కడ కామన్ తీస్తే నాకు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి అని వచ్చేసింది. ఎస్, నౌ 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏని మనం ఏం రాసుకోవచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బిని ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇట్లా ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఇది ఆర్హెచ్ఎస్ వచ్చేసిందా. కాబట్టి దీన్ని మనం ఇలా రాసినాం చూడండి, దీన్ని ఇలా రాయగలిగినామంటే చూడు ఇక్కడ ఇంటర్సెక్షన్ ఇట్లా ప్రోడక్ట్ లేక రాసినామా, ఇట్లా ఈ ఇంటర్సెక్షన్ ఇట్లా ప్రోడక్ట్ లేక రాసినామంటే దాని అర్థం ఏం తెలిసిన, ఇట్స్ మీన్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని దాని అర్థం. ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని దాని అర్థం, ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఓకేనా, రైట్. సో ఇక్కడతో మనకు 4 మార్క్స్ కంప్లీటెడ్ అయిపోయింది అనమాట. 4 మార్క్స్ సంబంధించి కంప్లీటెడ్ 4 మార్క్స్ సంబంధించి కంప్లీట్ చేసినాము. తర్వాత 7 మార్క్స్వి స్టార్ట్ చేస్తాను ప్రాబబిలిటీలో. ఆ 7 మార్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ర్యాండమ్ వేరియబుల్స్ అవి డిస్కస్ చేస్తామన్నమాట. ఓకేనా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, 10 మందికి షేర్ చేయండి ప్లీజ్, అప్పుడే కదా